నళిని మొదటి భాగం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుండి 94 కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ జిల్లాలో ఉంది నైమిసారణ్యం. వృత్తాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి దధీచి మహర్షి వెన్నుముక నుంచి వజ్రాయుధం తయారు చేసిన పరమ పవిత్రమైన స్థలం నైమిసారణ్యం. నైమిసారణ్యం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది లక్ష్మీమాన్పూర్. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొంచెం దూరంలో పెద్ద పెద్ద చెట్లతో గుబురుగా మూసుకుపోయిన ఒక రహస్యమైన ప్రదేశం. ఆ ప్రదేశం చుట్టూ అడవి. ఆ రహస్య ప్రదేశానికి ఎవ్వరూ వెళ్ళటం కాదు కదా, చూసే సాహసం కూడా ఎవ్వరూ చేయరు. ఆ అడవిలోకి వెళ్ళటానికి పగలు కూడా అక్కడి గ్రామవాసులు భయపడుతూ ఉంటారు. లోపలికి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఎప్పుడూ ప్రవహించే జలపాతాల సవ్వడి వినసొంపుగా ఉంటుంది. దానిని చూడాలని అటు వెళ్ళే వారికి ఆశగా ఉన్న ప్రాణభయంతో ఎవ్వరూ లోపలికి వెళ్ళరు. తెగించి వెళ్ళిన చాలామంది తిరిగి రాలేదు. అటువంటి చోటికి ఒక యువజంట సరదాగా వస్తారు. అంతకు 2 రోజుల క్రితమే వారికి వివాహం జరిగి ఉంటుంది. అమ్మాయి లక్ష్మీమాన్పూరే, కానీ అబ్బాయి మాత్రం వేరే ఊరు. వారిద్దరూ చాలా ఆనందంగా చేతిలో చెయ్యి వేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తారు. పక్కకు తిరిగి ఆ ప్రదేశం వైపు చూస్తాడు. జలపాతం శబ్దం వినిపిస్తుంది. హే, ఇక్కడ జలపాతం ఉన్నట్లుంది, లోపలికి వెళ్దాంరా అంటాడు. వద్దండి, ఆగండి, ఈ ప్రదేశం గురించి అందరూ ఏవేవో చెప్తూ ఉంటారు. వద్దు, పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. ఏమని చెప్తుంటారు? అడవి లోపల చాలా సంవత్సరాల క్రితం ఊరు వదిలి వెళ్ళిపోయిన రాయిల వారి బంగళా ఉందట. కానీ అక్కడికి ఎవ్వరు వెళ్ళినా తిరిగి రాలేదుట. బంగళానా? అయితే ఖచ్చితంగా చూడాలి. నా మాట వినండి. వద్దు, వెళ్ళిపోదాం, పదండి. ఒక్కసారి నా మాట విను. నాకు తెలిసి రాయలవారి బంగ్లా అంటే ఇక్కడ ఏవో నిధులు ఉంటాయి. వాటికి ఆశపడి ఎవ్వరూ అటు వెళ్ళకూడదు అని ఇలా కట్టుకథలు అల్లి ఉంటారు. అక్కడ ఏం ఉంటే మనకెందుకండి, పదండి వెళ్ళిపోదాం, రండి. నా మాట విను. నువ్వు ఇక్కడే ఉండు. 10 నిమిషాల్లో నేను తిరిగి వస్తాను. ఇవన్నీ ట్రాష్ అని ప్రూఫ్ చేస్తాను. చూడండి, మీరు నాస్తికుడు కావచ్చు, కానీ ఈ ఒక్క విషయంలో నా మాట వినండి. నువ్వు అనుకున్నట్లేం జరగదు, ఇప్పుడే వస్తాను, ఉండు అని బలవంతంగా ఆమె చెయ్యి వదిలి అడవిలోకి వెళ్తాడు. నిమిషాలు దొర్లిపోతాయి. ఆమె ఆందోళనగా అటు ఇటు తిరుగుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. సరిగ్గా అరగంట తరువాత అతని గొంతు వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి అంటూ ఆమెను పిలుస్తూ ఏడుస్తూ అరుస్తాడు. అవి విని బయట ఉన్న ఆమె మరింత ఆందోళన పడుతుంది. కొంతసేపటికి ఒకే ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. ఆ తరువాత ఇంకేం వినపడదు. ఆమె అతన్ని పిలుస్తూ లోపలికి వెళ్ళటానికి 2 అడుగులు ముందుకు వేస్తుంది. అంతే, ఒక పెద్ద వస్తువు ఆమె పక్కగా వేగంగా దూసుకు వెళ్ళి వెనక పడుతుంది. అదేంటో అని చూసిన ఆమె భయంతో గట్టిగా అరుస్తుంది. రక్తపు మడుగులో తన భర్త శవం. ఒక్క క్షణం తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది. తను చూస్తుంది నిజమా అబద్ధమా అన్న భయంలో అలానే నిశ్చేష్టురాలై ఉండిపోతుంది. కాళ్ళ పారాని కూడా ఆరలేదు ఇంకా. మెడలో 2 రోజుల క్రితమే తన భర్త కట్టిన పసుపు తాడు ఇంకా మెరుపు తగ్గలేదు. ఇంతలోనే ఇలా అయింది. ఇక్కడే ఆమె షాకులో కూలబడిపోయింది. యూనివర్సిటీలో MBBS 2వ సంవత్సరం విద్యార్థులందరూ ఆతృతగా ఉత్కంఠగా వారి న్యూరాలజీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నారు. వారు అంతలా ఎదురు చూడటానికి కారణం, అంత ఆసక్తిగా చెప్పే లెక్చరర్ వివేక్ వర్మ. అతను భారతీయుడే. వయసు 50 సంవత్సరాలు. రోజూ వింటే కొన్ని రోజులకు ఎవరికైనా చిరాకు వస్తుంది, కానీ ఎప్పుడు విన్నా ఆయన క్లాస్ మాత్రం బోర్ కొట్టదు. రోజు కొత్తగానే అనిపిస్తుంది. ఆ రోజు విద్యార్థులందరూ రోజు కన్నా ఎక్కువ ఉత్కంఠతో ఉన్నారు. కారణం, ఆయన రోజు పుస్తకాల్లో తప్ప బయట చూడలేని డెమోని చూపిస్తాను అన్నారు. అదేమిటి అని అందరూ ఎదురు చూస్తున్నారు. సమయం 10:30. అప్పుడు వస్తాడు క్లాస్లోకి హడావిడిగా వివేక్ వర్మ. హలో ఆల్, గుడ్ మార్నింగ్. సారీ ఫర్ ద డిలే. నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్ సార్, ఎస్ సార్ అని అంటారు. ఓకే, మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను అన్నాను కదా సార్. చెప్పటమే కాదు, చూపిస్తానని కూడా అన్నారు. ఎస్, అతనొక అద్భుతం. ఈ రోజుకి మన డెమో అతనే. ఇంతకీ ఎవరు సార్ అతను? హీ ఈజ్ అభిరామ్ ఫ్రమ్ ఇండియా. వెల్కమ్ హిమ్.
పేరు అనౌన్స్ చేయగానే బయట నుంచి ఒక 6 అడుగుల కుర్రాడు హాలులోనికి ఎంటర్ అయ్యాడు. చూడటానికి మంచి రంగు, ఉలితో చెక్కినట్లుగా ఉన్న రూపురేఖలు, చూడగానే ఆకర్షించే అందంతో బ్లాక్ అండ్ వైట్ సూట్తో రాయల్ వాచ్ పెట్టుకుని ఉన్నాడు. అతనిని చూసి ఒక్క క్షణం అమ్మాయిలందరూ మైమర్చిపోయారు. ప్రతి అమ్మాయి కోరుకునే అందం తన సొంతం. అబ్బాయిలు కూడా ముందు ముచ్చటపడినా తరువాత చిన్న జలసీ ఫీల్ అయ్యారు. కానీ అంత అందమైన అబ్బాయిని ప్రొఫెసర్ ఏంటి డెమో అంటున్నారు? ఇదే ఆలోచనలో అందరూ. వర్మ, చూశారుగా, ఇతనే మీకు నేను చూపించాలి అనుకున్న సర్ప్రైజ్. కానీ సార్ ఇతన్ని వెయిట్, లెట్ మీ స్టార్ట్ ఫస్ట్. ఈరోజు టాపిక్ సావంత్ సిండ్రోమ్. అసలు సావంత్ సిండ్రోమ్ అంటే ఏమిటి? న్యూరాలజికల్ ప్రాబ్లం. దీనిని ఎక్స్ట్రాడినరీ టాలెంట్ డిసార్డర్ అని కూడా అంటారు. మీ చుట్టుపక్కల ఎంతోమందికి క్రియేటివ్ టాలెంట్ ఉన్న మనుషులను మీరు చూసే ఉంటారు, మెమరీ పవర్లోనూ కూడా. కానీ ఈ సిండ్రోమ్ ఉన్నవారికి అందరికంటే టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు మ్యాథ్స్లోనూ, పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ ఇలా ఎన్నో వాటిలో ఎక్స్ట్రా టాలెంట్ కలిగి ఉంటారు. వీళ్ళ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ల నిర్మాణం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందు కూడా ఉన్నారు. అందరికంటే వేగంగా, చురుకుగా వీరి బ్రెయిన్ పనిచేస్తుంది. ఇతనికి ఒక పుస్తకం ఇస్తే ఎడమ కంటితో ఒక భాగం, కుడి కంటితో కుడివైపు భాగం చదవగలడు. కావాలంటే మీలో ఎవరైనా టెస్ట్ చేసి చూడొచ్చు అని వివేక్ వర్మ క్లాస్ ఆపుతాడు. అప్పటి వరకు ఆయన చెప్పేది రెప్పార్పకుండా వింటున్న విద్యార్థులు. ఒక విద్యార్థి లేచి వారి మెడిసిన్ బుక్ ఒకటి అభిరామ్ చేతికి ఇస్తాడు. అభిరామ్ ఆ బుక్ తీసుకుని చదవటం స్టార్ట్ చేస్తాడు. 400 పేజీల చిన్ని పుస్తకం అది. కానీ అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. కేవలం 5 నిమిషాల తరువాత ఆ పుస్తకం మూసి తిరిగి ఇచ్చేస్తాడు అభిరామ్. ఆ విద్యార్థి అందులో కొన్ని కష్టమైన ప్రశ్నలు అభిరామ్కు వేస్తాడు. చాలా సులభంగా వాటన్నింటికీ సమాధానం చెప్తాడు అభిరామ్. అందరూ షాక్ అవుతారు. కాసేపటికి క్లాస్ బెల్ మోగుతుంది. ఆ రోజు క్లాస్ ముగించి అభిరామ్తో పాటు తన క్యాబిన్కి నడుస్తాడు వివేక్ వర్మ. క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాక వర్మ ఇలా అంటాడు. చాలా థ్యాంక్స్ రా అబ్బాయి, ఎప్పటి నుంచో బ్రతిమాలుతుంటే ఇప్పటికి ఒప్పుకొని వచ్చినందుకు. అవేం మాటలు బాబాయి, చక్కగా మీ నాన్న చెప్పినట్లు వినొచ్చు కదరా. అవునన్నా కాదన్నా నువ్వేగా ఆయన తరువాత. అనవసరమైనవన్నీ బుర్రకు ఎక్కించుకుంటావు, ఇలాంటి విషయాలు మాత్రం ఎక్కవు. అరే, మీ నాన్న నిన్ను చిన్నప్పటి నుంచి స్నేహితులం. నాకు వాడి గురించి బాగా తెలుసు. నీకంటే ఎక్కువ వాడు ఎంత మంచివాడో అంత మొండివాడు కూడా. అలాంటి వాడికి కూడా నువ్వు ఇంత టెన్షన్ పెట్టడం అస్సలు బాగోలేదు. సరే బాబాయ్, నేను వెళ్తాను. ఇక ఆపేస్తాను లేరా, కూర్చో. ఇంతకీ అశోక్ ఎలా ఉన్నాడు? నీ దగ్గరకు వస్తున్నాడా? హా బాబాయ్, అప్పుడప్పుడు వస్తుంటాడు. నిన్న రాలేదు, ఈరోజు వస్తాడేమో. వాడి కర్మేంటో, పెద్ద కొడుకు నువ్వు ఇలా, చిన్న కొడుకు వాడు అలా. సరేలే. అవును, అన్నట్టు మర్చిపోయాను, మీ చెల్లెలు సునీత నిన్ను ఒకసారి రమ్మందిరా, చూడాలనిపిస్తుందిట. ఒకసారి అశోక్ని తీసుకురా. అలాగే బాబాయ్. వచ్చే ముందు ఫోన్ ఒకటి చేసి తగలడు. మీ పిన్ని నేను ఇంట్లోనే ఉండి చస్తాం. సరే బాబాయ్, వెళ్ళొస్తాను. వర్మ, అరే అమ్మతో మాట్లాడేవా? అభిరామ్, లేదు బాబాయ్. వర్మ, మీ బాబు మీద కోపం వస్తే మీ అమ్మ ఏం చేసిందిరా? వాళ్ళతో కలిసి ఉండకుండా వేరేగా ఉంటున్నావు. సరే, కనీసం రోజుకి ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చుగా. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా తీయట్లేదట. అది ఖాళీ లేదు బాబాయ్. అంత రాజకార్యాలు ఏముంటాయట మనకి? నాకు తెలియదు అనుకోకు. ఎప్పుడు ఆ గదిలోనే ఉండిపో. బయట ప్రపంచం వద్దు ఇక నీకు. కొంచెమైనా మారరా. అభిరామ్కి అప్పుడే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదివి పైకి లేచి, సరే బాబాయ్, నేను మళ్ళీ కలుస్తాను, కొంచెం వర్క్ ఉంది అంటాడు. పార్కింగ్లో కార్ అన్లాక్ చేసి డోర్ తెరుస్తాడు. డోర్ తెరిచి లోపలికి ఎక్కుతుంటే వెనుక నుంచి ఎవరో తన సూట్ కాలర్ పట్టుకుని బయటకు లాగేస్తారు. ఒక్కసారిగా కోపంతో ఆ వ్యక్తిని కొడదామని చెయ్యి పైకి లేపి ఆగిపోతాడు. అరమోట్పు మొహంతో, సన్నని ముక్కు, చిట్టి సన్నని ఎర్రనైన పెదవులతో అభిరామ్ కొడుతున్నాడు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని నుంచుంది ఒక అమ్మాయి. కోపంలో చెయ్యి లేపినా అమ్మాయి అని ఆగిపోతాడు అభిరామ్. ఏ రియాక్షన్ లేదేంటా అని నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆమె. అభిరామ్, హే ఎవరు నువ్వు?
నన్ను ఎందుకు లాగావు? అసలు నువ్వెవరవయ్యా? నా కార్ని కొట్టేస్తుంటే దొరికిపోవడమే కాకుండా రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నావా? హే తింగరదానా, ఇది నా కార్, నీ కార్ అటేటో ఉంది, చూసుకోపో. నన్ను తింగరదానా అంటావా? నువ్వే కొండముచ్చు ముఖం. ఇది నా కార్, పోయి నీ కార్ వెతుక్కో. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా? పో ఇక్కడి నుంచి. కోపం తెప్పించుకో. నీ ప్లేస్లో ఏ అబ్బాయి ఉండుంటే మొహం పగిలిపోయి ఉండేది ఇప్పటికీ. అమ్మాయి అయితే ఏంటి భయమా? మర్యాదగా నా కారును వదిలేసిపో. నీకు ఇలా కాదే. కోపం తట్టుకోలేని అభిరామ్ ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని కారు ముందు వైపుకు తీసుకువచ్చి నెంబర్ ప్లేట్ చూపిస్తాడు. అప్పటి వరకు తన జుట్టు పట్టుకుని ఈడ్చుకు వస్తున్నందుకు కోపంగా వదలరా అంటూ అరుస్తూ నెంబర్ ప్లేట్ చూడగానే షాక్లో ఆగిపోతుంది. ఆమె ఆగిపోగానే అభిరామ్ జుట్టు వదిలేసి, చాలా, ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు కోపంగా. ఆ అమ్మాయి ఒక్కసారి చుట్టూ చూసి ఆ కారు పక్కనే తన కారు ఉంటుంది. వెంటనే నాలుగు ఖర్చుకొని చేసిన దానికి రియలైజ్ అయ్యి సారీ చెప్దాం అనుకుంది. అప్పటికే అభిరామ్ కారు ఎక్కుతూ చూపుడు వేలు చూపిస్తూ, ఇంకొకసారి నాకు కనిపిస్తే నీకు చెప్తాను చూడు అని బెదిరిస్తూ కార్ బ్యాక్ టర్న్ చేసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయికి రోషం ముంచుకు వస్తుంది. అరే, అసలు నేను వాడికి ఎలా కనిపిస్తున్నాను? ఇంకొకసారి కనపడని చెప్తా చా అని తిట్టుకుంటూ తన కారెక్కి వెళ్ళిపోతుంది. అభిరామ్ అక్కడ నుంచి తన ఇంటికి వస్తాడు. ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. కామన్గా లోపలికి వెళ్తాడు. లోన టీవీ చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్నాడు అశోక్, అభిరామ్ తమ్ముడు. అభిరామ్ తన వైపు కూడా చూడకుండా అడుగుతాడు, అమ్మ ఎలా ఉంది? టీవీ వైపు చూస్తూనే అశోక్ కూడా బాగుంది అంటాడు. ఏమైనా తిన్నావా? లేదన్నయ్యా. ఏం తింటావు? పాస్తా తింటాను. అభిరామ్ సూట్ తీసి కిచెన్లోకి వెళ్ళి 5 నిమిషాల తరువాత 2 ప్లేట్లలో పాస్తా తీసుకు వస్తాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండానే తినేస్తారు. నాకు లైబ్రరీకి టైం అయింది, వెళ్తున్నాను అని అభిరామ్ వెళ్ళిపోతాడు. అభిరామ్ కార్ తీసి లైబ్రరీ వైపు నడుపుతాడు. తన ఆలోచనలు 2 నెలల క్రితం వెళ్ళిపోతాయి. మార్వులాస్ రోడ్డు, హైదరాబాద్కి జూబ్లీ హిల్స్లా రిచ్ కాలనీ రోడ్డు చివరన ఒక ఇండిపెండెంట్ హౌస్, 3 అంతస్తుల భవనం. టాప్ మోస్ట్ పాపులర్ బిజినెస్ మ్యాన్స్లో ఒకరైన విశ్వనాథ్ కుమార్ వర్మ ఇల్లు అది. ఆయన భార్య మనోరమ, 2 కొడుకులు, అభిరామ్, అశోక్. విశ్వనాథ్ ఇండియాలో ఒక జమీందారు కొడుకు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆయన తండ్రి ఇంట్లోకి రానివ్వకపోతే స్నేహితుడు వివేక్ వర్మ సహాయంతో ఈ దేశానికి వచ్చి 25 ఏళ్లలో గొప్ప స్థాయికి ఎదిగాడు. హడావిడి జీవితం నడుపుతుంటాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనోరమ అర్థం చేసుకునేది. మనోరమ భర్తే దైవంగా, ఇల్లే ప్రపంచంగా, కొడుకులే సర్వంగా బ్రతికేది. విదేశంలో ఉండడం అయినా సాంప్రదాయాలకు విలువనిస్తూ నెలకొకసారి అయినా గుడికి వెళ్తుంది. ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నా భర్తకు పిల్లలకు తనే వండి వడ్డించేది. ఇక వీరికి పుట్టిన పుత్రులే అభిరామ్, అశోక్. అభిరామ్కి ఉన్న వ్యాధి వలన ఎక్కువ ఆలోచిస్తాడు. మామూలు మనిషి బ్రెయిన్ కన్నా తన బ్రెయిన్ ఎక్కువ శ్రమ పడటం వల్ల త్వరగా అలసిపోతాడు. మనోరమ అభిరామ్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు. ఇక వాళ్ళ డాడీ ఎంపైర్ టేక్ ఓవర్ చేయడమే తరువాయి. అశోక్ ఫ్యాషన్ అంటే పిచ్చి. కనిపించిన ప్రతి అమ్మాయి వెనుక పడటం, వారిని మాటలలో పడేసి తన చుట్టూ తిప్పుకుంటాడు. కానీ ఎవ్వరిని ప్రేమించడు. లైఫ్ అన్నదే ఎంజాయ్ చేయటానికి అనే సిద్ధాంతం కలవాడు. అన్నదమ్ములు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఆ రోజు ఇల్లు అంతా సందడిగా ఉంటుంది. ఎప్పుడు కలకలలాడుతూ ఉండే ఆ ఇల్లు ఇప్పుడు వీరి నవ్వులు లేక బోసిపోయింది. విశ్వనాథ్ ఆస్తులను, కంపెనీ బాధ్యతలను చూసుకోవలసిన అభిరామ్ ఇల్లు వదిలి వేరేగా ఉంటున్నాడు. తన తల్లితో కూడా మాట్లాడటం తగ్గించేశాడు. అప్పుడప్పుడు మనోరమ అభిరామ్ దగ్గరకు వచ్చేది. అందుకే తను వస్తున్నప్పుడల్లా ఆ ఇంటి దగ్గర ఉండటం మానేశాడు. అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం, తల్లి బాధ తండ్రి పట్టించుకోకపోవటంతో అశోక్ కొంచెం తాగుడుకు బానిసయ్యాడు. గుర్తొచ్చినప్పుడల్లా అభిరామ్ ఇంటికి ఇలా 2 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. వీరి కుటుంబం ఎందుకు ఇలా అయిందో, వీరు ఎందుకు వేరువేరుగా ఉంటున్నారో, మళ్ళీ ఎప్పుడు కలుస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.